ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, ఇంకా ఫైనల్ యుద్ధానికి సిద్ధంగండి. ఇన్ని మ్యాచ్లు ఒక లెక్క, ఒక్క మ్యాచ్ ఒక లెక్క. నీ ఎవ్వ కింద మీద పడైనా సరే ఊరికి పోతే గితే కప్పుతోనే పోవాలే. గెట్ రెడీ బాయ్స్. అదవ్వదమ్మా. ఎందుకు కాదన్నా, అయితది. ఈ తాపు గ్రహాలన్నీ మా సైడే తిరుగుతున్నాయే. అసలు సెమీస్ కి ఉత్తమో రామన్న స్టేజ్ నుంచి లంకనేల పుణ్యమా అని చెప్పి రన్రర్తో క్వాలిఫై అయినాం. దెబ్బకు సెమీస్ ని వన్ సైడ్ గా ఊది పడేసినాం. దీన్ని బట్టి అర్థం చేసుకరి లక్కు మాకు బంకలక్క ఎట్ట గరుచుకొనిందో. కథ మొత్తం వేరే ఉంటది. గా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ రివెంజ్ ని తీర్చుకుంటాం చూడి. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. ఎస్ కరెక్ట్ చెప్పినవరా సంతూరో. సుత్తనవనే బుమ్రబై గిరేలెంగి మామలు చూడే ఎట్ట వగలు కొడుతున్నారో. సుత్తన్న అంతా సుత్తన్న తమ్ముడు. ఆడేది మన మోడీ తాత గ్రౌండ్లో కదా, మనకి కలిసి రాను గ్రౌండ్. సో క్యాష్ చేసుకుందామని చెప్పి మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు కావచ్చు. కానీ మ్యాచ్ స్టార్ట్ గానీ 2 షోలు మూసి పంపిద్దాం గానీ. ఎస్ మోడీ తాత గ్రౌండ్ అంటే యాదకొత్తందే సూర్యబాయ్. ఇది ఐపీఎల్ ఉన్న హోమ్ గ్రౌండ్. గిడ స్పిన్ గంత కూడా తిరగదు చూడే. అంత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. సో ఈ మ్యాచ్ లో నన్ను ఆడిపించుకొని అల్లాడిస్తా. ఎస్ పాయింటే తమ్ముడు, నిన్ను ఆడిపించుకున్నాలని నాకుందివే. కానీ ఓల జాగాలు ఆడిపియమంటావు. ఓసి నీ స్పిన్ తిరగదని చెప్తేనే ఉన్నా కదనే. మన చక్రం గాని జాగాలు ఆడిపి ఏమైతుంది? పైగా వాడు ఈ నడుమ ఎట్టవాయ కొట్టించుకుంటున్నాడు సుత్తనే ఉన్నాం కదా. ఏం కాదు ఆడిపించుకో, నేను ఆల్తా. నైనా డిఎస్పీ గిడ నేను నెంబర్ 1 బౌలర్ని మర్చిపోవాకు. యాదవ్ 2-3 మ్యాచ్లు రన్స్ ఇచ్చినంత మాత్రాన్ని ఇంకా టీం నుంచి బయటకు నూకేయమంటావా? అరే అంత దాకొస్తే నాకంటే ఫస్ట్ మన అభిషేకం గాని బయటకు నూకేయాలవే, నన్ను కాదు. తమ్ముడు చక్రము ఒక్కసారి 2 సార్లు వాయి కొట్టించుకుంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ అంతలాక పైగా ఇంపార్టెంట్ నాకౌట్స్ మ్యాచ్లో వాయి కొట్టించుకుంటున్నావు ఏందిలే. గడ మన కుల్దీప్ గడు మియాబాయ్ ఆడిపించుకో అన్నా అని ఒకటే గోలా. తీసేత్తేనా నెంబర్ 1 బౌలర్ని నన్ను తీసేస్తారా అని అలుగుతావు. ఆడితేనా అంతలకు వాయి కొట్టించుకుంటావు. ఏంది తమ్ముడు? వారిని సరే తీయన్నా కూర్చుంటే తీయ, వాళ్ళని ఆడిపించుకోపో. నీ ఎవ యాదవ్ విన్నింగ్ కాంబినేషన్తో పోతే గెలుస్తాం, కప్పు లేపుతామని ఒక చిన్న ఆశ ఉండేనే అంతే. సరే వాళ్ళని ఆడిపించుకోపో. ఎస్ నువ్వు ఏమన్నానికే సూర్యబాయ్, మన చక్రం గాడి చెప్తుంది అయితే కరెక్టే చూడే. అరే నేను వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్నా కూడా మన చక్రము ఆంతలకు వాయి కొట్టించుకుంటున్నా కూడా ఫైనల్ దాకా వచ్చినామంటే దాని అర్థం మనం కప్పు కొట్టనీకనేనే. ఇట్స్ ఆల్ అబౌట్ విన్నింగ్ కాంబినేషన్ అన్న, అర్థం చేసుకో. వారిని సుత్తునవనే రోహితన్నా. సుత్తన్న అంత సుత్తన తీ తమ్ముడో. చూడడం కాదన్నా, గడ రింకుగాడు ఒక్కటే పొట్టుకు పెట్టినాడే. అభిషేకం ఫ్లాప్ అయితేనే ఉన్నాడు. గా కిస్మిస్ గాని జర పైన పంపించి నన్ను కింద వాడేయండి, ఆడిపించుకరి ఆల్తా అని ఒక్కటే పొట్టుకు పెడుతున్నాడే. ఏం చేయమంటావు నువ్వే చెప్పన్నా. తమ్ముడు సేమ్ టు సేమ్ పోయినసారి వరల్డ్ కప్ లో మన విరాట్ కూడా అన్ని మ్యాచ్లు ఫ్లాప్ అయినాడువే. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సెమీస్ వరకు మన అభిషేకం ఎంత చూపినాడో గంత కూడా చూపలే. కానీ ఆ పొద్దు విరాట్ని బ్యాక్ చేసి కొంచెం ధైర్యం చెప్పినాం గంతే. కట్ చేస్తే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే తమ్ముడు, తమ్మునికి ధైర్యం చెప్పాలే గంతే. ఏమి ధైర్యమో ఏమో అన్న, స్పిన్నర్ ను చూస్తేనే పుర్రు పోసుకుంటున్నాడే. నాకెందుకో ఇతురు మన రింకుగానే ఆడిపిద్దామనిపిస్తుంది చూడే. గప్పుడు గానీ నీ అంత దేరిదిమ్మగ్గాడే ఎవ్వడు ఉండడు. నీ అవ్వ చెప్పని పెత్తానాలు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్ తో పోయి ఆడుర్రి, మూమెంటం ఉంటది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. నైనా అభిషేకము ఈ తాపు కూడా దబ్బన బిస్కెట్ అయినా వనుకో. అన్నో నువ్వు జర ఉప్పు తగ్గి ఈ తాపు కథ మొత్తం వేరే ఉంటది. రాని సంతూర్ గాడొత్తాడా, ఫిలిప్స్ గాడొత్తాడా, లేకుంటే రవీంద్ర గాడొత్తాడా, సోది గాడొత్తాడా, రాని తీయే చూసుకుంటా. నీ ఎవ్వ కాటేరమ్మ షో లోడింగ్ తీయే. ఆ పొద్దు గ్రూప్ స్టేజ్లో ఏం లేదో, సూపర్ 8లో ఏం మిస్ అయ్యిందో, సెమీస్లో నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినారో ఇవన్నీ ఫైనల్ ఉంటాయి. డోంట్ వర్రీ. ఒరే సంతూరు చూస్తున్నవలే తమ్ముడు ఆంతలకు స్పిన్నర్లకు బిస్కెట్ అవుతున్నాడని చెప్పి ఫుల్ ప్రిపేర్ అయినట్టున్నాడు. సో ఈ తాపు ఫస్ట్ స్పిన్నర్లకి యాకు. అంత లేదు తీవే, ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తాన్నా. ఈ మ్యాచ్లో జప్పరిత్తా, ఇయ్యాల జప్పరిత్తా అని అనడమే గాని ఆడ చూపింది లేదు, సప్పరిచ్చింది లేదు. సో కొత్త ప్రయోగాలు ఏమొద్దు. ఫస్ట్ ఓవర్ అన్న సెకండ్ ఓవర్ అన్న వచ్చి పుల్లని ఎత్తుకొని పోతా, మిగతాది మీరు చూసుకరి. సంతూర్బాయ్ నిజం చెప్పాలంటే మన ఓనిగాళ్ళందరిట్లా నువ్వే మెయిన్ స్పిన్నర్వి. కానీ నీకంటే నేనే ఎక్కువ పుల్లలు వీకినానే. అయితే ఏంది తమ్ముడు? గా అభిషేకం కానీ పీకాలంటే మనం స్పిన్ వేసే గా ఫస్ట్ ఓవర్లనే పీకాలే. గట్టగాదని చెప్పి గా ఓవర్ తప్పించుకున్నాడా అంతే, పవర్ ప్లే పగిలిపోతుంది. సో గా ఫస్ట్ ఓవర్ నాకు ఇవ్వని పుల్ల వీకి నీ చేతిలో పెడతా. అవసరమైతే బోనస్ గా సంజు పుల్ల కూడా పట్టుకొస్తానే. ఏమంటావు? గిసువంటి ఫైర్ అయితే తమ్ముడు మనకు కావాల్సింది. గట్టనే చూద్దాంతి. వారని నాయన సంతూరు, మీరు గా రవీంద్రగాంతో వచ్చినా, గా ఫర్గూసన్ గాని తోలుకొచ్చుకున్నా, గా హెన్రీ గాని దింపినా, గీ సోది గాని పట్టుకొచ్చినా మీతో మన్ను కూడా కాదువే. నీ ఎవ్వ అసలే బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు సెంచరీలు మిస్ అయినాయి. ఈ తాపు ఆడే ప్రతి డజన్ బాలకు 1 డజన్ 6లు చప్పరెత్తా. సెంచరీ ఎట్ట మిస్ అవుతుందో చూస్తా. రాని మ్యాచ్ అయితే రానితి. ఎస్ యా మాట కా మాటవా.
నీ అవ్వగా అభిషేకం గాడు ఒక్క మ్యాచ్ కూడా చక్కగా జోపలే అని చెప్పి ఫుల్ కసి మీద ఉన్నాడు. గీ సంజుగాడు 100 జోపేంత వరకు ఆగేటట్టునే లేడు. గా కిసుమిస్ గాడు వరుసగా ఆంతలకు 200 స్ట్రైక్ రేట్ తో జోపుతున్నా కూడా గుర్తింపే వత్తలేదని చెప్పి అల్లాడుతున్నాడు. గా దూబేగాడు కనీసం ఒక్క బాలునన్నా పగలగొట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని జోపుతున్నాడు. గా తిలకం తమ్ముడు వరుసగా 3 మ్యాచ్ల్లో వనిగాల దాంట్లో హైయెస్ట్ స్ట్రైక్ రేటరు. పైగా లాస్ట్ లో మిట్ట మీద మిండగన్లకు ఓ మెంటలోడు కాసుకొని గాలబడింటాడు. ఇంకా సూర్యుడు అక్షరు ఈ అవ్వ ఇంత పత్యాపరంలో మ్యాచ్ ని ఎట్ట ఇగ్గాలనో ఏమోవే. ఓసని అందరు కలిసి మహా అంటే ఎంత జోపుతారని బెదవడుతున్నావే. ఓ 200 జోపేరా, ఎందుకు 250 జోపుతారా? జోపని తీయే ఊది పడేద్దాం గాని గీ మిచ్చలు ఒక్క తూరిగానే కరుచుకుంటే నా టార్గెట్ ఎంతున్నా 15 ఓవర్లకే కథమైతే తీయే ఎదారు చేయకు. నైనా మిచ్చలో నువ్వు ఎంత దబిక్కినొత్తే నీ పుల్లలంత దబ్బున పీకి పడేత్తవే. నీ యాల్ది లొడ్డ చేతో గురి పెట్టి గ్యాప్ లేకుండా ఓ 2 మూతలకి 2 కాళ్ళకి జిమ్మి తినే పుల్ల గదంత కదా ఎగరాలే. కానీ మ్యాచ్ రానితీ చూసుకుందాం గాని. ఓసని మ్యాచ్ అంతవరకు వస్తేనే కదవా నీ ఎవ్వ పవర్ ప్లేలని 1 సైడ్ చేసి పడేస్తా చూడి. మొన్న 33 బాలకి సెంచరీ, కానీ ఈ తాపు ఉత్తమ్ 30 బాలకే. మార్కు మై వర్డ్స్, మ్యాచ్ మొత్తం రొచ్చే. హోల్డెన్ తమ్ముడు, నీకోసమే స్పెషల్ గా ఓ 2 మంచి బుంబుమ్ యార్కర్లను దాచి పెట్టినా. ఈ తాపు ఎట్ట చూపుతావో నేను కూడా చూస్తతి. నైనా సంతిరో సుత్తునవా? సుత్తుననే నీ ఎవ్వ పష్టం చూడే దడబుడుతాంది. ఓరే నీ గిడ నన్ను పెట్టుకొని ఎందుకు బెదవడుతున్నావు తమ్ముడు? వానిగేలను ఎట్ట పిసుకలను రాత్రల్లా ఆలోచించి టిప్స్ రెడీ చేసినట్టు ఎదారు చెయ్యాకు. టిప్స్ ని సీదా యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయండి చాలు, సునాయాసంగా గెలుస్తారు. ఎస్ గా టిప్స్ పంపియన్నా. మళ్ళా గదే నాకు మండేది. ఎన్ని తూర్లు చెప్పాలే నాకు అర్థం కాదు. ఫ్రీగా టిప్స్ చెప్తే పారవు తమ్ముడు. 16 ఫోన్ పే చేయి, టిప్స్ కి వాల్యూ యాడ్ అవుతుంది. అర్థం చేసుకో. డబ్బున పంపివే. బవ్వమన్నావు 16 కాదే, దానికి 4 కలిపి రౌండ్ ఫిగర్ చేసి పంపిస్తానే. ఫస్ట్ గా సంజుని ఎటు విసుకలను గది చెప్పే. ఓసిని సంజు కాదువే, ఈ తాపు అభిషేకం చూడి. ఏంది అభిషేకం పుల్లనే మెయిన్. గా పిల్లగాడు గంత కూడా టచ్లో లేడు తీయన్నా, ఎదారు చేసిన పనే లేదు. వారిని సరే తీ తమ్ముడు, ఇప్పుడు మీ దాంట్లో నువ్వే మెయిన్ స్పిన్నర్వి కదా. కానీ నీకంటే రవీంద్ర గాడు ఎక్కువ పుల్లలు వీకినాడు. సో దాని అర్థం ఏందిలే, నీకంటే వాడే మంచిగా జిమ్ముతాడనే, లేకుంటే నీలో రసం అయిపోయిందనే. చెప్పు తమ్ముడు చెప్పు. వా దేవుని తోడన్నా ఒక్క ముక్క అర్థం కాలేనే. మహానుభావులు మాట్లాడే మాటలు అంత ఈజీగా అర్థం కావు తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిక ప్రసంగం మానేసి ఇక 16 దబ్బున పంపి, నేను చూసుకుంటా గాని. ఓసిని గట్టినే తీయన్నా, పంపిస్తున్న చూడే. చెప్పే టిప్స్ చెప్పి గెలిపియే. ఒరే అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలుస్తున్నా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా చూడి. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచినారు. తర్వాత గల్లెనగానికి చెప్పు గా బుంబుమ్ దాంట్లో జర చూసుకొని ఆడమని. గట్టగాదని జోప్తా పీకుతా అంటే మటుకు బొక్క బోర్లో పడతాడు చూడి. నెక్స్ట్ తర్వాత రవీంద్ర గానికి కొంచెం ఉచ్చాపుకోమని చెప్పి యాంకర్ రోల్ ప్లే చేయమనివే. పెద్ద పాలగాండ్లకు ఆంతలకు జోపనిగా ఓవాకని చెప్పు. గట్టనే మెయిన్ గా దుబేగాడు బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం మిచ్చెల్ గాని కన్నా నిషాం గాని కన్నా బాలి గాని గా ఫిలిప్స్ గానికి రవీంద్ర గానికి మాత్రం బొత్తికి ఎద్దు చూడి. గద్దేవడుతున్నా నేను చూసుకుంటే తీయే. వా నువ్వెత్తింగ ఏమన్నా ఉందేవా? బాలుని 16 ముక్కలు చేసినా చెప్తాడు. వాడొచ్చినప్పుడు మొత్తం ఫాస్ట్ బౌలర్లకే బాలియ్యి. గా తర్వాత గా సూర్యకి ఉండి స్లో యార్కర్లు జిమ్మరి. గా సుప్లాలు పవర్ ప్లే లోపల దొరుకుతాయి. మళ్ళా పాండ్యని ఎట్ట పిసుకోమంటావన్నా? ఒరే మీరు గా మెంటలోని పిసుకలేరు గాని కట్టడి చేయాలంటే మాత్రం ఒక్కటే మార్గం చూడు తమ్ముడు. మీరు జిమ్మే ప్రతి బాలు వైడ్ యార్కర్ గాని స్లో యార్కర్ గాని యాదొకటి మొత్తం యార్కర్ల జిమ్మాల చూడి. బైదివే యార్కర్ మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు చూడి తమ్ముడు. ఎస్ గట్టనే తీయన్నా, థ్యాంక్ యూ సో మచ్. గంతే కాదు, గా సంజును తిలకిని ఎట్ట విసుకాలనో, గా చక్రం అంటే ఎటువంటి వాయ కొడతారు, గా బూమ్రని హర్షదీప్ గాని ఎట్ట వాయ కొట్టాలనో టిప్స్ అన్ని పీడిఎఫ్ చేసి రెడీగా పెట్టినా తీ తమ్ముడు. టిప్స్ ని సీదా యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయండి చాలు. గట్ట కాకుండా విజ్ఞాన ప్రదర్శనలు చేస్తే మటుకు 2 చెవులు మూసి పంపిస్తారు చూడి. తర్వాత మీ ఇష్టం. ఓసిని జరిగేది గదేనే బహుమన్నా. జస్ట్ వెయిట్ అండ్ సీ. కప్పు పొలిమేర దాటనీయం. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈసారి నరేంద్ర మోడీ స్టేడియం కలిసి వస్తుందంటారా? అభిషేక్ శర్మ నుంచి మంచి స్టార్ట్ వస్తుందంటారా? లేదా న్యూజిలాండ్ ఏమన్నా జలకిచ్చే ఛాన్స్ ఉందా? మీకేమనిపిస్తుంది? పక్కా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.